కాళేశ్వరం అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పందించారు. సిట్ లేదా సిబిసిఐడి ద్వారా విచారణ జరిపే అవకాశం ఉన్నప్పటికీ అవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థలేనని ఆయన గుర్తు చేశారు. అయితే అపోహలకు తావు ఇవ్వకుండా పారదర్శకత కోసం సిబిఐకి అప్పగించడం హర్షణీయమని అభిప్రాయపడ్డారు. రాజకీయ కక్షపూరిత ఉద్దేశం ఉంటే రాష్ట్ర సంస్థలకి అప్పగించేవారు, కానీ పారదర్శకతను కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని జీవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హర్షం వ్యక్తం చేస్తున్నా బాబు. ఇటు సిట్ ద్వారా కానీ అటు సిబిసిఐడి ద్వారా కానీ విచారణ చేపించే అవకాశం ఉండే. సిట్ కానీ సిబిసిఐడి అనే రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విచారణ సంస్థలు. ఈ రెండు కూడా సిట్ కానీ సిబిసిఐడి కానీ పారదర్శకంగా చేయబడుతుందని తెలియజెప్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఒక అస్త్రాన్ని నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కక్షపూరితంగానో రాజకీయంగానో నిర్ణయం తీసుకోవాలని చెప్పి భావించి ఉంటే ఏ సిట్టో సిబిసిఐడి వేస్తే అయిపోతుండే. కానీ ఆ విధంగా అపోహలకు తావియకుండా రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంటుందని తెలియజెప్పే విధంగా సిబిఐకి అప్పగించడం ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిబద్ధతకు వాస్తవాలు ఏదైతుందో ప్రజలు గ్రహించబడే విధంగా, వాస్తవాలు ప్రజలు గ్రహించబడే విధంగా కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా చేతల ద్వారా దాన్ని నిరూపించబడే విధంగా సిబిఐకి అప్పగించి వన్ మస్ట్ అప్రిషియేట్ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వీళ్ళ నిష్పక్షపాతతకు, ట్రాన్స్పరెన్సీకి, పారదర్శకతకు నిదర్శనంగా వాస్తవాలు ఏదైతే ప్రజలు గ్రహించబడే విధంగా. ఇక్కడ సమస్య ఏంటంటే దోషి ఎవరని తేలడమే కాదు, వాస్తవాలు ప్రజలు గ్రహించాలి. దానికి అనుగుణంగా ఏదైతుందో నిర్ణయం ఉండబడే విధంగా సిబిఐకి అప్పగించడం ఇస్ రియల్లీ అప్రిషియబుల్ బై వన్ అండ్ ఆల్. మరి ఎవ్వరు కూడా ఏదైతుందో కామెంట్ చేసే అవకాశం లేదు. హర్షం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ.